ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. భారతీయ హిందూ సాంప్రదాయానికి స్వాగతం. నా పేరు తాడీశ్వరి. ఈరోజు నేను మీకు ఒక పుస్తకం గురించి చెప్పబోతున్నానండి. ఇదిగోండి మీరు చూస్తున్నారు. ఈ పుస్తకం ఏంటంటే హిందూ దేశంపై ముస్లింల దండయాత్రకు అవిస్మరణీయ ప్రతిఘటన పరంపర. అంటే మనల్ని ముస్లిమ్స్ 1000 సంవత్సరాల పాటు ఎలా పరిపాలించారో ఈ పుస్తకంలో చాలా వివరంగా రాశారనమాట. అలాగే ఈ పుస్తకాన్ని రచించినటువంటి రచయిత శరద్ హెబాల్కర్. ఆయన ఒక మరాఠీ రచయిత అన్నమాట. ఈ పుస్తకాన్ని మనకి తెలుగులో అనువదించింది బెల్లంకొండ మల్లారెడ్డి గారు. అయితే మనమందరం కూడా మన చరిత్రను ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, మన మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న కాశ్మీర్లో హిందువులా కాదా అన్నది నిర్ధారించుకొని మరీ చంపేశారు. ఎందుకు ఇంత ఉగ్రవాదం పెరిగింది మనకి? ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. ప్రతి ఒక్కరూ కూడా, మన భారతీయులం ప్రతి ఒక్కరం కూడా ఈ పుస్తకాన్ని మనం తప్పకుండా తెలుసుకొని తీరాలి. అలాగే ఈ పుస్తకంలో నేను కొన్ని విషయాలను నేను పంచుకోవాలనుకుంటున్నాను. ఇంతకీ ఈ పుస్తకం యొక్క గొప్పతనం ఏంటంటే, మనం మన చిన్నతనంలో చదువుకున్నాం. ఏమని చదువుకున్నాం? ఎప్పుడు చూసినా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా మొఘలుల చరిత్రలే అక్కడ ఉంటాయి తప్ప మనకి ఒక రాణా ప్రతాప్ సింహ్ అంటే ఎవరో తెలీదు, మహారాణా కుంభ్ అంటే ఎవరో తెలీదు, రాణా సాంగా అంటే ఎవరో తెలీదు. మనల్ని ఎంతోమంది చాలా చులకన చేసి మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. ఏమని చులకన చేసేవారు? భారతీయ స్త్రీలు కేవలం వంటలకే పరిమితం, లేదా ఒక భోగ వస్తువు మాత్రమే అని ఇప్పటికీ కూడా సినిమా వాళ్ళు చాలామంది ప్రచారం చేస్తున్నారు. కానీ మీకు అసలు నిజాలేంటో ఇటువంటి మంచి పుస్తకాలు చదివితేనే మీకు అర్థమవుతుంది. ఎంతమంది గొప్ప స్త్రీమూర్తులు యుద్ధాలు చేశారో తెలుసా అండి? ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది రాణివాసం చేసినటువంటి స్త్రీలు ఎంతోమంది యుద్ధాలు చేశారు. ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో చాలా చక్కగా వివరించారు. అంతేకాకుండా మీకు ఇంకో విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. మనకి ఏదైనా సరే ఒక లోపం వచ్చిందే అనుకోండి, మనం ఏదైనా ఒక చిన్న పని చేసుకోవాలంటేనే మనం చాలా ఇబ్బంది పడిపోతాం. అలాంటిది ఒక చెయ్యి ఒక కన్ను పూర్తిగా కోల్పోయి కూడా యుద్ధం చేసిన మహానుభావుడు ఒకడున్నాడు. ఆయన పేరే మహారాణా సాంగా. ఆయన గురించి మనకి చిన్ననాటి పుస్తకాల్లో ఎక్కడైనా ఉందా అండి? చెప్పండి. అసలు మనం చదువుకున్న చరిత్రలు, మనం తెలుసుకున్నటువంటి విషయాలు అదంతా నిజంగా మనల్ని అణిచివేసినటువంటి ఒక ఇదే అవుతుంది తప్ప నిజానికి మన చరిత్రనైతే మనం పూర్తిగా ఎప్పుడు మనం తెలుసుకోలేదు. కనీసం ఇప్పటికైనా సరే ఇటువంటి మహానుభావుల గురించి చిన్ననాటి పుస్తకాల్లో, అంటే పిల్లలు చదువుకునేటటువంటి పుస్తకాల్లో ప్రచురం చేస్తే మనది ఎంత గొప్ప దేశమో, మన భారతదేశం ఈరోజు ఇలా ఉండడానికి అటువంటి మహానుభావులు ఎంతమంది కారకులయ్యారో, ఎంతమంది మహానుభావులు ప్రాణాలని వదిలిపెట్టారో మనకు అర్థమవుతుంది. అప్పుడు మన దేశం విలువేంటో మనకు తెలిసి వస్తుంది. నిజంగా ఈ పుస్తకం చదివిన తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. ఎందుకంటే ఎంతోమంది విదేశీ దాడులు మన మీద జరిగిన, 1000 సంవత్సరాలు మన మీద దాడులు చేసినా కూడా మన సంస్కృతి, మన సంప్రదాయం చెక్కు చెదరకుండా ఇప్పటికీ ఉన్నాయి అంటే అవి మన కష్టార్జితం కాదండి. అవి ఆనాటి రాజుల కాలం నాటి కష్టార్జితం. ఆనాటి రాజులు ఎంతోమంది పోరాడి వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకొని మన కోసం త్యాగం చేసినటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరి గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనలో ఎంతమందికి మహారాణా ప్రతాప్ సింహ గురించి తెలిసి ఉంటుందండి? అసలు చావా సినిమా రాకపోయి ఉంటే సంభాజీ మహారాజ్ ఎవరో కూడా మనకు తెలిసేది కాదు. మహారాణా కుంభ్ ఎవరో తెలిసేది కాదు. అసలు మనకి
మన హిందూ మతం బ్రతకడానికి సిక్కులు ఎంతగానో దోహదపడ్డారు. ఇటువంటి విషయాలు మనకి ఎక్కడైనా సరే మన చిన్ననాటి పుస్తకాల్లో మనకేమన్నా ఉన్నాయా అండి? ఎప్పుడు చూసినా షాజహాన్ అది కట్టాడు, లేకపోతే లేకపోతే ఇంకెవరో ఇంకేదో కట్టారు, బాబర్ ఇంత గొప్పవాడు, అక్బర్ ఇంత గొప్పవాడు, షాజహాన్ పుట్టిన కొడుకులు ఇంత గొప్పవాళ్ళు, ఎటొచ్చి ఒక్క ఔరంగజేబ్ గురించే మనకు తప్పుగా చెప్పారు తప్ప, మిగతా మొఘల్ చక్రవర్తుల గురించి కానీ, మిగతా ముస్లిం రాజుల గురించి కానీ, మనకి ఎక్కడైనా ఎవ్వరైనా తప్పుగా చెప్పడం జరిగిందా చెప్పండి? కానీ మన చరిత్ర మనం తెలుసుకుంటే మొత్తం వాళ్ళు చేసిందంతా రక్తపాతమే. ఎంత రక్తపాతమో తెలుసా అండి? నిజంగా అవన్నీ కూడా చదువుతున్నప్పుడు, అవన్నీ తెలుసుకుంటున్నప్పుడు నిజంగా మనిషి అన్నవాడైతే రక్తం ఉడికిపోతది. అటువంటి అసహ్యకరమైన పనులన్నీ కూడా వాళ్ళు చేశారు. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ పుస్తకంలో ఉన్నటువంటి విషయాలను మనం ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. అలాగే చాలామంది చరిత్రను వక్రీకరించారు అని అంటూ ఉంటారు. నిజమైన చరిత్రను వక్రీకరించడం అంటే ఇదిగో ఇటువంటి మహానుభావుల గురించి దాచిపెట్టడమే అవుతుంది తప్ప, అటువంటి వాళ్ళని పొగడ్డం కాదండి. నిజంగా నేను మొన్న ఒక వీడియో చూశాను. ఒక స్వామీజీ గారు ఏమంటున్నారంటే, ఒక రాజకీయ పార్టీని ఉద్దేశించి, అది ఖాన్ల పార్టీ తప్ప నిజానికి అది ప్రజా పార్టీ అయితే కాదు అని చెప్తున్నారు. అది 100% కరెక్ట్ అండి అది నిజంగా. ఎందుకంటే వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కూడా ఆ గవర్నమెంట్ అవన్నీ కూడా కప్పిపుచ్చేసింది. ఇప్పుడు అదృష్టం బాగుండి ఇప్పుడు మనకి సరైన న్యాయం జరుగుతుందే తప్ప, ఇంకా అటువంటి గవర్నమెంట్‌లే కనుక ఉండుంటే ఈ దేశం ఇప్పటికైనా ముందుకొచ్చింది. ఇప్పటికైనా ఎంతో ప్రగతిని సాధించింది. అటువంటి గవర్నమెంట్లు ఉన్నంత కాలం కూడా మనం ఏది సాధించలేము. ఇది మాత్రం వాస్తవం అండి. ఇప్పుడు ఈ పుస్తకం కావాలనుకునేటటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అనంటే కనుక, మీకు ఆన్‌లైన్‌లోనే హిందూ ఈ షాప్ అని టైప్ చేస్తే, గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఈ బుక్ మీకు కనిపిస్తుంది. లేదంటే శరత్ హెబాల్కర్ బుక్స్ అని మీకు టైప్ చేసినా కూడా అది హిందూ ఈ షాప్‌లోకి తీసుకొని వెళ్తుంది. ఆన్‌లైన్‌లో మీరు పేమెంట్ చేసి కొనుక్కోవచ్చు. ఇది నేను చేస్తున్నటువంటి ప్రమోషన్ అయితే కాదండి. కానీ ఖచ్చితంగా మనం ఈ పుస్తకం అందరూ కొనుక్కొని చదవాల్సినటువంటి పుస్తకం. మన చరిత్రను మనం తెలుసుకోవాల్సినటువంటి పుస్తకం. లేదు మీరు సికింద్రాబాద్‌లోనే ఉన్నట్లయితే కనుక ఈ ఈ హిందూ ఈ షాప్ అన్నది సికింద్రాబాద్‌లోనే ఉంది. అక్కడికి వెళ్ళి కూడా మీరు ఈ పుస్తకం గురించి తెలుసుకొని కొనుక్కోవచ్చు. సరేనా అండి? ఇంతటితో ఈ వీడియోని నేను ముగిస్తున్నాను. తర్వాత వచ్చే వీడియోస్ అన్నీ చాలా చాలా బావుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ చూడడానికైతే ప్రయత్నం చేయండి. సర్వే జన సుఖినో భవంతు.